టీ20 ప్రపంచ కప్ ముందు టీమిండియా ఆడిన చివరి ద్వైపాక్షిక సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠంగా జరిగిన చివరి టీ20లో రోహిత్ శర్మ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించిందని ఎంపైర్ల తప్పిదం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కొంప ముంచిందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. మ్యాచ్ సమీపంలోనే కామెంటరీగా తాను ఈ విషయాన్ని చెప్పానని తెలిపాడు. ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా నిబంధనలకు విరుద్ధంగా రోహిత్ శర్మ రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేశాడని ఆకాష్ చోప్రా తెలిపాడు. తొలి సూపర్ ఓవర్లో రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగిన రోహిత్ శర్మను రెండో సూపర్ ఓవర్లో ఆడించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపాడు. రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. రిటైర్మెంట్ హర్ట్ అయితే మళ్ళీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మైదానంలో గాయపడినప్పుడు రిటైర్డ్ హర్ట్గా వెళ్తే మళ్ళీ బ్యాటింగ్ చేసేందుకు ఎంపైర్లు అనుమతిస్తారు. కానీ రిటైర్డ్ అవుట్ అంటే బ్యాటింగ్ను ముగించుకోవడమే, మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి వీలు లేదు. రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగినప్పుడే నేను కామెంటరీలో అతను మళ్ళీ బ్యాటింగ్కి రాలేడని చెప్పాను. ఎందుకంటే తాను అవుట్ అయ్యాడు. కానీ రింకు సింగ్, రోహిత్ శర్మ బ్యాటింగ్కు దిగారు. ఇది ఘోర తప్పిదం. రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగిన రోహిత్ శర్మను మళ్ళీ బ్యాటింగ్కి పంపించడం రూల్స్కు విరుద్ధమని ఆకాష్ చోప్రా తెలిపాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.